గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. ఒక విషయం గురించి నేను చాలా రోజుల నుంచి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే స్థానికుల గురించి, స్థానికేతరుల గురించి ఒక సమస్య అన్నమాట. స్థానికులు చాలామంది ఆ గ్రామాల్లో కొన్ని ఏళ్ల తరబడి నుంచి ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ పరువుతో బతుకుదామనే ఉద్దేశంతో వాళ్ళ యొక్క కష్టాలు కానీ బాధలు కానీ ఎవరికి చెప్పుకోరన్నమాట. అలా జీవనం కొనసాగిస్తుంటారు. ఆ జీవనం కొనసాగించే నేపథ్యంలో అలాగని అందరూ అలాగే ఉండరు. కొంతమంది సిగ్గు విడిచి వాళ్ళ పనులు జరిగితే చాలు, ఏమైనా పర్లేదని చెప్పేసి కూడా కొంతమంది ఉంటారన్నమాట. ముఖ్యంగా ఒక కోవకు చెందిన వాళ్ళే స్థానికులు ఎలా ఉంటారంటే, మనము ప్రతి విషయాన్ని ఒకరి దగ్గర చేయి జాచకూడదు, మనము గౌరవంగా బతకాలనే ఉద్దేశంతో ఉంటారన్నమాట. అలా జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే, ఒక పక్క ఊరు నుంచి అదే సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తి వచ్చేసి అనమాట ఆ సముదాయంలో నివసించడం మొదలు పెడతాడు. మొదలుపెట్టిన తర్వాత అక్కడ ఏమవుతుందంటే, పాత ఒక రోత కొత్త ఒక వింత అనేది మనం వినింటాం అనమాట. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కొత్త వ్యాన్ని జనాలు ప్రతి ఒక్కరు పరిచయాలు పెంచుకుంటారు కాబట్టి అతను ఆ కొద్ది సమయానికి కొద్దిగా ఏదో ఒక కొత్త ఒక వ్యక్తి వస్తాడు కాబట్టి అతనితో అందరూ ఆ వ్యక్తి ఏమనుకుంటా అంటే, నాకు అంటే పల్లెటూరు నుంచి వచ్చాను అనమాట, నాకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే ఐ హ్యావ్ సంథింగ్, ఒక క్వాలిటీస్ ఉన్నాయని చెప్పేసి అనుకుంటాడు అనమాట. అది అంతవరకు ఓకే. అతను ఏం చేస్తాడంటే అతనిలో కూడా ఒక దుర్బుద్ధి పుడుతుంది. నేను ఎలాగైనా ఈ పట్టణానికి వచ్చాను కాబట్టి వీళ్ళనందరిని ఓవర్కమ్ చేసి డామినేట్ చేసి నేను ఏదో సొంత ఇల్లు సంపాదించుకోవాలని చెప్పేసి రాజకీయ నేతల దగ్గరికి వెళ్తారన్నమాట. అదే సముదాయంలో అదే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు చాలామంది పరువు కోసం బతికే వాళ్ళు అనమాట. ఆ రాజకీయ నాయకుల దగ్గరికి పోలేరు. ఈ కొత్తగా వచ్చిన వ్యక్తి ఏం చేస్తారంటే, వీళ్ళందరినూ తన దగ్గర వాళ్ళు తన మాట వింటున్నారు కాబట్టి, తనకు ఏదో ప్రివిలేజ్ ఇస్తున్నారు కాబట్టి నా మాట వింటారనే ఉద్దేశంతో అక్కడికి వెళ్తాడనమాట. అంటే వీళ్ళు గౌరవంగా బతికే వాళ్ళు అక్కడ ఉండే నాయకుడి దగ్గర పోయి ప్రతి దగ్గర పోయి చేయి చాచలేరు. కాబట్టి ఇంకోటి ఏమవుతుందంటే, ఈ కొత్త వ్యక్తి వెళ్ళేసి అక్కడికి అతనికి ఏముండదు అనమాట, పరిచయం ఉండదు, గౌరవం ఉండదు, ఏముండదు అనమాట. వెళ్ళంగానే ఏమో వచ్చినామంటే, నేను ఫలానా సామాజిక వర్గానికి చెందినోడిని, వీళ్ళందరూ నాకు తెలుసు అంటే ఆ నాయకుడికి తెలియదు అనమాట. ఎందుకంటే నాయకులంతా అంత డెప్త్గా లోపలిగా రారనమాట. ఆ నాయకుడు ఏమనుకుంటానంటే, ఈ సామాజిక వర్గములో ఉన్న వ్యక్తులు ఈయన నాకు సపోర్ట్ ఉన్నాడు కాబట్టి ఈ వ్యక్తులు మొత్తం వాళ్ళ ఆలోచనలు కూడా అదే విధంగా ఉంటాయి అనుకుంటాడు. కానీ ఈ వ్యక్తికి తొందరగా పైకెక్కాలనే ఉద్దేశంతో ఆ రాజకీయ నాయకుడి దగ్గర పోతాడనమాట. కానీ అదే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అంతే సులువుగా అతని దగ్గర పోలేరు, ఏదో చెప్పుకోలేరు. ఎందుకంటే వాళ్ళు గౌరవంగా బతకాలి, తిన్నా లేకపోయినా కూడా అనే ఉద్దేశంతో ఉంటారు కాబట్టి సో ఈ విధంగా ఏమవుతుందంటే, స్థానికేతరులు తొందరగా ముందుకెళ్తున్నారు. స్థానికంగా ఉండేవాళ్ళు ఈ గౌరవం పరువు అని చెప్పేసి పోలేకపోతున్నారు. అలాగని రాజకీయ నాయకులు కూడా ఏమనుకుంటారంటే, ఈ ఒక ఫలానా సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ యొక్క మనోభావాలు మొత్తము ఈ కొత్త వ్యక్తి మాదిరిగా ఉంటాయనుకుంటారన్నమాట. అందరూ నా చేయి జారుతారు. సో అలా ఉండదన్నమాట. కాబట్టి ఇది ఏమవుతుందంటే, స్థానికంగా ఉండేవాళ్ళు ఈ పరువు కోసము ఎందుకు లేబ్బా మనం అడగాల, పరువు పోతా అని చెప్పేసి ఉంటుంది. కొత్తగా వచ్చిన వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు ఈ లోకల్ వ్యక్తుల మీద డామినేట్ అంటే అతనితో పని చేయించుకుంటూ ఇంకా ఈ సామాజిక వర్గం మొత్తం నాకే వీళ్ళు నన్నే రెస్పెక్ట్ ఇస్తున్నారని చెప్పేసి అనుకుంటాడు. ఆ నాయకుడు కూడా ఈయన ప్రామినెంట్ పర్సన్, ఇతనే వాళ్ళని లీడ్ చేయగలరు అనుకుంటారు. సో ఈ లింకేజ్ అనేది ఉండదన్నమాట. సో స్థానికంగా ఉండేవాళ్ళు ఎల్లప్పుడూ పరువుగా ఉండాలనుకుంటారు. కొత్త వ్యక్తులు వచ్చి ఏదో ప్రతి సామాజిక వర్గంలో ఇది జరుగుతుందన్నమాట. అంటే ఇక ఏ సామాజిక వర్గం కానీ ఏ కులంలో కానీ ఇవన్నీ కామన్. అందరూ అదే విధంగా అడిగే వాళ్ళు ఉంటారా అని అనుకోవడం అనేది తప్పు అని నేను ఒక సందేశం ఇవ్వదలుచుకున్నాను అనమాట. దానికోసం ఈ వీడియో.